అందరికీ నమస్తే. హిందువులు ఒక భారీ కుట్ర నుంచి తప్పించుకున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఈ కేసుని ఒక్క రోజులోనే సాల్వ్ చేసిండ్రు. లేకుంటే పాస్టర్ అభినయ్ ఆడిన ఈ డ్రామా కారణంగా తెలుగు రాష్ట్రాలలో మత కల్లోహాలు ఏర్పడడానికి అవకాశం ఉండేది. అయితే విషయానికి వస్తే ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో చనిపోయినప్పటి నుంచి కూడా హిందువులపై ఎంత విషం చిమ్మాలో అంత విషం చిమ్ముతున్నారు క్రిస్టియన్ సమాజం. అసలు క్రిస్టియన్లకు యాక్సిడెంటే కాదన్నట్లు, క్రిస్టియన్లు అసలు మద్యమే తాగరనే విధంగా వాళ్ళు హిందువులే ఇది చేసిండ్రు, ఈ యాక్సిడెంట్ కాదు ప్రవీణ్ పగడాలని హత్య చేసిండ్రు అనే విధంగా వాళ్ళు ఎంత కుళ్ళు వెదజల్లాలో అంత చేసిండ్రు. అక్కడ కోర్టులు చెబుతున్నా కూడా వాళ్ళు వినకుండా ఎంత హిందుత్వాన్ని బదలం చేయాలో అంత చేసిండ్రు. అయితే ఇప్పుడు కరెక్ట్ ఆ ఇన్సిడెంట్ జరిగి 1 year అవుతుంది. ఇప్పుడు పాస్టర్ అభినయ్ కూడా ఎసుంటి ప్రాంతాన్ని ఎంచుకున్నాడంటే ఒక గిరిజనులు ఉండే ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. 2-3 నెలల నుంచి ఈ ప్రయత్నం జరుగుతూనే ఉంది. నిన్న జరిగిన ఆ దాడి ఇప్పుడు అది బయటపడ్డది కాబట్టి అది ఏం కాలేదు. లేకుంటే వీళ్ళు ఇంకే పకడ్బందీగా ప్లాన్ చేసింటే అది ఆ దాడికి కారణమవుతూ హిందువుల మీదనే వేస్తుండే. అయితే పాస్టర్ అభినయ్ ఆ పాడేరు ప్రాంతంలో మొత్తం గిరిజనులు ఉంటారు, ఎక్కువ వరకు గిరిజనులు ఉంటారు. అక్కడ వాళ్ళకు ఏమీ తెలియదు. పాపం గిరిజనులు చాలా వరకు అమాయకంగా ఉంటారు. వాళ్ళకి సోషల్ మీడియా అంత టచ్ కూడా ఉండదు, చదువుకొని వాళ్ళు ఉంటారు. వీళ్ళతోనైతే ఆ డ్రామా వేయవచ్చని అక్కడ ఆ డ్రామా వేసిండు, ఈజీగా దొరికిపోయిండు. ఒక కామెడీ విషయం ఏంటంటే అంత చంపడానికి వచ్చిన వాళ్ళు అంత దాడి చేస్తుంటే అతను విగ్గు ఉంటుంది ఎప్పటికీ. ఆ హెయిర్ ఒరిజినల్ హెయిర్ కాదు, అతనికి బట్టతల ఉంటుంది, ఆ విగ్గు ఉంటుంది. అంత కొడుతుంటే ఆ విగ్గి కూడా ఊడిపోలేదు. ఏ విధంగా వీళ్ళు డ్రామాలో ఫెయిల్ అయినరు అర్థమైంది. ఇంత విషయంతో ఇప్పుడు అతనిపై దాడి చేసింది ఎవరని అనుకోకుండా ఇది విధంగా ఈ డ్రామా బయటికి తెలియకుండా ఇదే నిజం అనుకునే సమాజము హిందువులే మళ్ళా ప్రవీణ్ పగడాలని ఏ విధంగా చంపాలనుకున్నారో అదే విధంగా పాస్టర్ అభినయ్ని కూడా ఈ విధంగా దాడి చేసిండ్రని బాగా స్ప్రెడ్ చేస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద కూడా ఇసుంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా క్రిస్టియన్లకు, మా దళితులకు ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి చర్చిల మీద, మా మీద అనే ఒక విషయాన్ని వాళ్ళు బయటికి తీసుకొని వచ్చేవాళ్ళు. అయితే 2 నెలల క్రితం కూడా ఆకివీడులో ఒక ముస్లిం నుంచి అతను పాస్టర్గా అయిండు. అతను ఒక సెల్ టవర్ ఎక్కి అతను ఏమనాలి, సరే ఒక పాస్టర్గా తన నిరసన చెప్పాలి ఆ రామాలయం గురించి. తను మన దళితుల మీద దాడి చేస్తుంటే ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు అనే విధంగా దళితులని రెచ్చగొట్టే విధంగా తను మాట్లాడిండు. అతను దళితుడు కాదు, అక్కడికి సడన్గా వచ్చిండు. ఆ ఇష్యూకు మొత్తం అది కూడా బ్లేమ్ అయిపోయింది. వీళ్ళు దళితులే కాదు, దళితులని ఎందుకు రెచ్చగొడుతుండ్రు? పాపం అతను మాత్రం సేఫ్గా పోయిండు. అక్కడ కొంతమంది 15 మంది మీదేమో కేసు అయింది, వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఈ విధంగా దళిత సమాజాన్ని, క్రిస్టియన్ సమాజాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాలనో, ఏ విధంగా హిందువులమైన విషయం చిమ్మాలనో ఆ విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళంతా ఒక గుంపు ఉంటుంది. ఆ గుంపుకు వైసీపీ నాయకత్వం వహిస్తుందో ఏమో కానీ వీళ్ళు చాలా ప్రమాదంగా మారిండ్రు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎక్కడ వీళ్ళే దాడులు చేసుకుంటున్నారు. ఎన్నో సంఘటనలు జరిగినాయి, చర్చిలలో ఇదే విధంగా అవుతున్నాయి. ఎన్నో సంఘటనలు జరిగి హిందువులని ఒక దోషులుగా చేసే ప్రయత్నము వీళ్ళు కొన్ని సక్సెస్ అయినరు, కొన్ని ఈ విధంగా బయటపడుతూనే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా హిందూ సమాజం మొత్తము వీళ్ళ బారి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి.